బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బనకచెర్లను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచార్యని అడిగి తెలుసుకున్నాం. నాగేష్, బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల సారాంశం ఏంటి? శర్మ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించడం తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు కూడా విలేకరులతో ఆ విషయం స్పష్టం చేశారు. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించిన ఆ ప్రెజెంటేషన్ ఇవ్వడంతో కూడా దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగదు, కేవలం సముద్రంలో కలిసే నీటిని మాత్రమే వినియోగించుకుంటూ ఈ ప్రాజెక్టు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆ విషయాన్ని ప్రస్తావించగా అవి అక్కడ నిర్మించబోతున్న ప్రాజెక్టు సముద్రంలో కలిసేవే అని ఏపీ నేతలు ఏ విధంగా నిర్ణయిస్తారో, సముద్రంలో కలిసే నీరా, దానివల్ల తెలంగాణకు రావాల్సిన నీరా, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన రివర్ బోర్డు నిర్ణయించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే తాము ఖచ్చితంగా ప్రాజెక్టును వ్యతిరేకిస్తామని ఇప్పటికే వారికి సంబంధించిన రివర్ బోర్డుతో కానీ అదేవిధంగా కేంద్ర జలశక్తి మంత్రితో కూడా తాము ఫోన్ లో మాట్లాడామని, దీనికి సంబంధించి వాటన్నిటి ఏ దశలో ఎలా దాన్ని స్పందించాలి, ఏ విధంగా ప్రతిఘటించాలన్న విషయాన్పైన కేబినెట్ లోనూ అవసరమైతే రాష్ట్రంలో ఇతర ఆ రంగానికి సంబంధించిన నిపుణులతో కూడా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం. ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టును ముందుకు వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ప్రయత్నాలు చేస్తామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. శర్మ, ధన్యవాదాలు నాగేష్.